Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Numbers, chapter 18, verse 20. నేటి దినం మన ధ్యానం కొరకు సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనం నుండి తీసుకొనబడింది. I am thy part and thine inheritance. నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. Numbers chapter 18 speaks of the responsibilities and the privileges of Levites and priests. సంఖ్యాకాండం 18వ అధ్యాయము లేవీయులు మరియు యాజకుల యొక్క బాధ్యతలు అలాగే ఆధిక్యతల గురించి మాట్లాడుతుంది. The verse for our today's meditation is addressed to Aaron the high priest. నేటి దినం మన ధ్యానం కొరకని ఈ వచనము ప్రధాన యాజకుడుగా ఉన్న అహరోనుకి సంబంధించి చెప్పబడిన మాట. The earthly priesthood of Aaron is a shadow of Christ's heavenly Melchizedek priesthood. భూ సంబంధమైనటువంటి అహరోను యొక్క ప్రధాన యాజకత్వపు సేవా పరిచర్య మన పరలోకపు క్రీస్తు యొక్క మెల్కిసెదెకు యొక్క ప్రధాన యాజకత్వ పరిచర్యకి ఇది ఛాయగా. Many of the roles and responsibilities of this temporary earthly priesthood provide an insight into the permanent heavenly role of Lord Jesus Christ as a heavenly high priest. ఈ తాత్కాలికమైనటువంటివి కొంతకాలం ఉండేటువంటి ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలోని సేవ, ఈ అహరోను యొక్క ప్రధాన యాజకత్వపు ఈ సేవా పరిచర్యలు పర సంబంధమైన పరలోకంలో నిత్యం ఉండబోయేటువంటి ఆ పరిచర్యకి సంబంధంగా ఉన్నాయి. When the eldest son of Jacob, that is Reuben, committed sin and lost the birthright, యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుడైన రూబేను తన జ్యేష్ఠత్వపు హక్కుని కోల్పోయినప్పుడు the privileges of the birthright was distributed among 3 of his brethren. తన యొక్క జ్యేష్ఠత్వపు యొక్క హక్కుల యొక్క ఆధిక్యత యాకోబు యొక్క మిగతా 3 కుమారులకి అవి విభాగించబడింది. Joseph was given the double portion. యోసేపుకి రెండంతలుగా స్వాస్థ్యం ఇచ్చాడు. Judah was given the rulership and reigning. యూదాకేమో ప్రభుత్వము చేసే ఏలుబడి చేసేటువంటి ఆధిక్యత ఇచ్చాడు. Kings will come from him. రాజులు ఆయన నుండి వస్తారు. And the Levi was selected to be the priest. లేవి యాజకుడుగా ఉండేదాని కొరకు ఎన్నుకోబడ్డాడు. And part of this Levites' role is to act as a spokesman for God. ఈ లేవీలలో ఒక భాగము దేవుని పక్షంగా మాట్లాడేవారుగా ఉండేదానికి. That is one of their responsibilities. అది వాళ్ళ బాధ్యతలోనిది ఒకటి. They were to mediate before him on behalf of all the Israelites. ఇశ్రాయేలీలందరి పక్షంగా వీళ్ళు మధ్యవర్తిత్వము వహించాలి. And the role of high priest was given to Aaron and his descendants. ప్రధాన యాజకత్వపు పాత్ర అహరోనుకును తన సంతతి వారికి అనుగ్రహించబడింది. And the Lord designed the duties and office of the Levites and priests. దేవుడే లేవీయులు యాజకులు చేయవలసినటువంటి ఆ పని ఏమిటిదో వాళ్ళకి నియమించారు. And that emphasized their sacred ministry and mission. ఇది వారి యొక్క పరిశుద్ధమైనటువంటి సేవ, ఆ పనికి నొక్కి చెప్తా ఉంది. They were given the responsibility of carrying all the sacred implements of the tabernacle. ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి పరిశుద్ధమైన పరికరాలు ఉపకరణములు అన్నిటినీ వారు జాగ్రత్త వహించే బాధ్యత అప్పగించబడింది. And they are required to bear the iniquity of the people on their shoulders. ప్రజల యొక్క దోషమును వారి భుజముల మీద వాళ్ళు భరించేటువంటి బాధ్యత ఇవ్వబడింది. They were to intercede on behalf of the sinful nation before the holy God. ఆ పాపపు ఇష్టమైనటువంటి ఆ జనాంగం యొక్క దోషమంతా కూడా బట్టి దేవుని దగ్గర వారు విజ్ఞాపన చేసే బాధ్యత కూడా. They have to deliver God's precepts to the people. దేవుని యొక్క న్యాయ విధులు శాసనములని ప్రజలకు వాళ్ళు తెలియపరచాలి. And they have to make the appropriate offerings to the Lord on behalf of the Israelites. ఆ ఇశ్రాయేలీయుల పక్షంగా వీళ్ళు దేవునికి బలులు అర్పించేవారుగా ఉండాలి. So the sacred office of priesthood brought the Levites into much closer relationship with God. కాబట్టి యాజకులు చేసేటువంటి పరిశుద్ధమైన పరిచర్యను బట్టి ప్రజలను దేవునికి దగ్గరగా నడిపించేవారుగా అయ్యారు. Because they are the ones God has chosen to mediate between himself and his people. ఎందుకనగా వీరు దేవునికిని ప్రజలకి మధ్యవర్తిత్వము వహించడానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. They were the ones who were required to offer sacrificial offerings to the Lord for the atonement of sin. వారు ప్రజల యొక్క పాప ప్రాయశ్చిత్తము కొరకైనటువంటి బలులు అర్పించవలసిన వారై ఉండినారు. And another difference between the tribe of Levi and the other tribes of Israel. లేవి గోత్రానికి మిగతా ఇశ్రాయేలీయుల గోత్రాలకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, This is another one. ఇది మరొక సంగతి. The Levites did not receive any inheritance in the promised land. లేవీయులకి వాగ్దాన దేశంలో ఏ స్వాస్థ్యము లభించలేదు. Their enormous responsibility in caring for all the needs of God's people. దేవుని ప్రజలందరి యొక్క అక్కర్లని వారు తీర్చవలసినటువంటి అపారమైనటువంటి బాధ్యత ఉండింది. And they have to fulfill their tabernacle duties. అంతేకాకుండా ప్రత్యక్ష గుడారంలో వారు నిర్వర్తించవలసిన బాధ్యతలు, సేవా పరిచర్యలు, And they have to take care of the sacrificial offerings. వారు
మరి బలులు అర్పించవలసినటువంటి బాధ్యత ఉంది. and they have to fulfill the various requirements of the law. అంతేకాకుండా ధర్మశాస్త్రములో నెరవేర్చవలసినవి అనేకమైన విషయాలు ఉన్నాయి. From these things we can understand that they were not having any time to meet their own material needs. వీటన్నిటి నుండి మనకి ఏం అర్థమవుతుందంటే భూ సంబంధమైన వస్తు రూపమైనటువంటి అక్కర్లు అవసరతలు తీర్చుకోవడానికి వాళ్ళకి సమయం లేదు. They were not having time to farm their own land. వారంటూ తమకంటూ ఒక భాగం, ఒక స్వాస్థ్యమును వారు సంపాదించుకోవడానికి సమయం లేదు. They were not having time to farm, that is to cultivate their own land. అంటే వారి యొక్క పరుచుకోవడానికి కూడా సమయం లేదు. They cannot raise their livestock, animals like cattle or sheep. వారి పశు సంపదని పెంచుకునేటువంటిది లేదా గొర్రెలు గాని గొడ్లను గాని పెంచుకునేటువంటి సమయం లేదు. They cannot build their own houses. వారి సొంత ఇల్లు కట్టుకోవడానికి వీలు కాదు. Therefore in the verse for our meditation today the Lord said, కాబట్టి నేటి దినం మన ధ్యానం కొరకైన వచనంలో దేవుడు చెప్పిన మాట, you shall have no inheritance in their land, nor own any portion among them. I am your portion and inheritance among the sons of Israel. వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యం నేనే. That doesn't mean that God has shown a lesser interest on Levites. దాని అర్థము లేవీలంటే చిన్న చూపు చూశాడని కాదు. The Levites' lack of inheritance in the promised land was not the matter of God's indifference of disinterest. దేవుని యొక్క వాగ్దాన దేశంలో మరి లేవీలకి పాలు గాని స్వాస్థ్యం గాని లేదు అంటే లేవీలంటే దేవుడికి ఆసక్తి లేదని లేవీలను పట్టించుకోలేదని కాదు. It was not an oversight or a punishment. ఇది ఏదో చూసి చూడనట్టు పోవడమో లేకపోతే దేవుని యొక్క శిక్ష కూడా కాదు. The inheritance promised to the Levites did not come as a parcel of land in Canaan. లేవీలకు ఇచ్చినటువంటి స్వాస్థ్యము అంటే వారికి ఒక భూభాగం రూపంలో రాలేదు వాళ్ళకి. Their portion and inheritance was the Lord himself. వారి పాలు వారి స్వాస్థ్యము దేవుడు తానే అయి ఉన్నాడు. The fruit of the land was God's provision for all the people. ఆ దేశం యొక్క ఫలము దేవుడు ప్రజలందరి నుండి వారికి ఇచ్చినటువంటిది. And God has given the fruit to all the people of Israel. దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా దాని ఫలమునిచ్చాడు. But he provided for the priests a unique and different way. కానీ మరి యాజకుల మాటకు వస్తే వారికి చాలా అసమానమైనటువంటి విధానంలో వేరైనటువంటిది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. All the other tribes worked hard in their land. చూడండి, మిగతా గోత్రాలు అందరూ కూడా వారి దేశంలో కష్టించి పనిచేశారు. In their lands, that is in their fields. వారి పొలంలో వారి భూమిలో they worked hard. వారు ఎంత కష్టపడి పనిచేశారు and ate the fruit of their labor. కాబట్టి వారి కష్టార్జితాన్ని వారు అనుభవిస్తున్నారు. But they were asked, they were commanded to give thanksgiving offering of 10th to the Lord. అయితే దేవునికి దశమ భాగమును కృతజ్ఞతార్పణగా ఇవ్వాలి అని ఆజ్ఞాపించబడ్డారు. So God used that tithe to provide for the upkeep of the house of God. దేవుడు ఆ దశమ భాగాన్ని దేవుని ఇంటిలో ఆహారం ఉండడానికి కొరకై చేయాలని చెప్పాడు. And to supply the material needs of the priests and Levites. అంతేకాకుండా లేవీలు ఈ యాజకులకి అది ఒక సదుపాయంగా వారికి అందించేదిగా ఉండాలి. Even the priests and Levites are also commanded. చూడండి, ఇంకా యాజకులు లేవీలు కూడా ఆజ్ఞాపించబడిన విషయం, whatever they are receiving from the fellow Israelites, out of that also they have to give tithe to the Lord. సాటి ఇశ్రాయేలీయుడు నుండి వీళ్ళు ఏదైతే పొందుతున్నారో తీసుకుంటున్నారో దానిలో నుండి వీళ్ళు కూడా దేవునికి ఇవ్వాలి. They have to give that portion to the Lord. ఆ భాగం దేవునికి చెందిన భాగము దేవునికి ఇవ్వాలి. Because the Lord himself was to be their portion and their inheritance. ఎందుకనగా దేవుడు తానే వారికి పాలును స్వాస్థ్యమై ఉన్నాడు. So this they received from the remaining tribes of Israel. ఇదంతా కూడా ఇశ్రాయేలు మిగతా గోత్రాల నుండి వాళ్ళు స్వీకరించినది. So according to God's riches and mercy, the blessings that flowed to the priests, they were flowed through the offerings of these other tribes. దేవుని యొక్క కనికరాన్ని ఐశ్వర్యాన్ని బట్టి మహైశ్వర్యాన్ని బట్టి మిగతా ఇశ్రాయేలు గోత్రాల ద్వారా వాళ్ళకి అందించబడ్డాయి. So when they honored the Lord with their tithes and offerings, వాళ్ళు ఆ విధంగా తమ దశమ భాగము ప్రతిష్ఠార్పణలు ఇచ్చి దేవుని ఘనపరుస్తున్నప్పుడు God promised that they would be blessed. దేవుడు మీరు ఆశీర్వదించబడతారు అని వాగ్దానం But if చేశాడు. they do evil in the sight of the Lord, అయితే దేవుని దృష్టికి కీడు చేస్తే, suppose if they refuse to give their tithes, ఒకవేళ దశమ భాగము ఇచ్చే విషయంలో వెనకాడితే, yes, provision was cut off for the priests and also the people as well. మరి ఆ యాజకులకి చెందినటువంటి ఆ భాగము పోతుంది, అలాగే ప్రజలకు కూడా తగ్గిపోతుంది. God cannot bless them. దేవుడు వారిని ఆశీర్వదించలేడు. God wanted his people to understand that all things come from him. అయితే దేవుడు ఈ ప్రజలు సమస్తము దేవుని యొద్ద నుండే వారికి అందించబడుతున్నాయని తెలుసుకోవాలని కోరినాడు. And he desired that a tiny portion, that is the 10% tithe,
must be returned to the Lord. వాటిలో నుండి అంటే దేవుడు వారికి ఇచ్చిన దానిలో నుండి దశమ భాగాన్ని దేవునికి ఇవ్వాలి అని కోరినాడు. This talks about the bountiful goodness of God which he showed upon his people. ఇది దేవుడు తన ప్రజలలో చూపించినటువంటి విస్తారమైనటువంటి ప్రేమను గురించి He మాట్లాడుతుంది. wanted them and us also ఆయన వారు అలాగే మనం కూడా చేయాలని to కోరుతున్నాడు. know that all good and perfect gifts come from our Father in heaven. ఎందుకనగా ప్రతి శ్రేష్టమైన మంచివి పర సంబంధమైన ఆ దేవుని యొద్ద ఆ తండ్రి యొద్ద నుండి వస్తుందని తెలుసుకోవాలని. It honors the Lord when we give him our offering of praise and thanksgiving freely and cheerfully. మనము ఉత్సాహంగా ఉచితంగాను కృతజ్ఞతార్పణ హృదయార్పణ మనం ఆయనకి అర్పించినప్పుడు అది దేవుని ఘనపరిచిన వారమవుతున్నాం. Today, ఈరోజు the Church of Christ is the kingdom of priests. క్రీస్తు యొక్క సంఘములో యాజకులు యాజకత్వపు సేవ. So, Church of Christ is the kingdom of priests. కాబట్టి క్రీస్తు యొక్క సంఘం అంటే యాజకుల యొక్క రాజ్యమే. And not only that, అంతేకాదు we are not having a legal requirement to offer the Lord a tithe. మనము దేవునికి దశమ భాగం అర్పించాలని దానికి న్యాయబద్ధమైనటువంటి ఒత్తిడి విషయాలు ఏమి లేవు But ఇక్కడ. like the priests, అయితే యాజకుల వలె we have the privilege and honor of knowing that the Lord is our portion and our very great reward. దేవుడే మన భాగమును మనకి బహుమానం ఇచ్చేవాడై ఉన్నాడని ఎరగాలి అంటాడు. All that we have, he gave us. ఇవన్నీ కూడా చూడండి, మన కలిగి ఉన్నవన్నీ కూడా ఆయన ఇచ్చినవే, అది ఆయనదే. All that we are, he made us. చూడండి, మన దగ్గర ఉన్నవన్నీ కూడా అది ఆయన చేసినవి. So may we give freely and cheerfully to the Lord, not only tithe, more than that for his goodness and grace to us. కాబట్టి మనం దశమ భాగం మాత్రమే కాకుండా దేవుని యొక్క దయ, ఆయన కృప, కనికరం పొందులాగిన మనం కలిగిన సమస్తము మనం ఆయనకి ఉత్సాహంగా ఉచితంగా ఇద్దాం. More than tithe. మన దశమ భాగానికి మించి The Lord is our portion. దేవుడే మన భాగమే. He is our inheritance and our great reward. ఆయన మనకి స్వాస్థ్యమును బహుమానమై ఉన్నాడు, అత్యధికమైన బహుమానం. May God help us to understand these truths and do accordingly. దేవుడు ఈ సత్యాలను మనం గ్రహించి ఆ ప్రకారం చేయుటకు సహాయం చేయనుగాక. May God bless us. దేవుడు మనల్ని దీవించునుగాక.